ఏంటి స్కూల్లో కోలేదా? ఏమైంది నిన్న? హైడ్రా అధికారులు వచ్చి మీ ఇళ్ళలను కూల్చేసిరా నిన్న? ఏంటి నిన్న వచ్చిర్రు, కులగొట్టిర్రు. మాకు నీళ్ళు లేవు స్నానం చేయడానికి. మళ్ళా ఇంట్లో నుంచి సామాన్లు పడేసిర్రు. అన్నం తిండి తినలేము. మొత్తం బియ్యం కూడా దాంట్లోకే పోయినాయి. మా బుక్కులు కూడా పోయినాయి. మేము ఇప్పుడు ఎలా చదువుకోవాలి మేడం? చెప్పులు కూడా లేవు మేడం. అట్లా అటువంటి పరిస్థితిలో ఉన్నాం మేడం. మేము గరీబ్ వాళ్ళం. అదే అంట డబ్బులు వాళ్ళ ఇల్లులు కూడా కొడితే గరీబ్ వాళ్ళ కుల కొట్టి ఏం మేడం? మొత్తం ఇగో నీళ్ళు చూడండి మేడం ఎట్లా నిండినాయి మొత్తం. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వండుకోవాలంటే మళ్ళీ కరెంట్ కూడా లేదు. మేము ఎలా చదువుకోవాలి మేడం? ఎలా రాసుకోవాలి? మళ్ళీ బుక్కులు కూడా పోయినాయి మేడం. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు నువ్వు? చిన్న పిల్లాడివి, స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో ఇట్లా వానలో తడుస్తూ రేవంత్ రెడ్డినే మాకు వచ్చి ఏమైనా ఇప్పియాలి, కానీ అయినానే ఇటువంటి పనులు చేస్తుంది మేడం. ఏం చేయాలి మేడం వాళ్ళని? రేవంత్ రెడ్డి చేయించిండా ఇప్పుడు ఇది? మళ్ళా రేవంత్ రెడ్డినే కదా పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్తారు వీళ్ళందరూ. ఇంత ఘోరం ఎప్పుడు రాలే మేడం, ఇప్పుడు వచ్చింది. మేము రెండు రోజుల నుంచి స్నానం చేయాలి, తిండి కూడా తినలే మేడం. అసలు బతుకులు అయింది మేడం ఈ మధ్య. ఏం చేయాలి చెప్పు నాన్న, గవర్నమెంట్ కి చెప్పు, మాకు మా భూములు మాకు కావాలి చెప్పు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానది ఇయ్యలే. రేవంత్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నది ఇయ్యలే. మళ్ళా భూమిలు కూడా ఇస్తామన్న. ఉన్న భూమిని ఉంచవచ్చు కదా, లాగేసుకురా. మా భూమిని మాకు ఇయ్యండి అని చెప్తున్నాం మేము, అయినా ఇస్తలేదు. మా డాడీకి గుంజి మరీ నడుము మీద కొట్టిర్రు. ఇంకా నిన్న బతుకమ్మ అని హాలిడేస్ ఇచ్చిర్రు 15 days. కానీ వీళ్ళు కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు వచ్చిర్రు. కరెక్ట్ మేము ఆడుకోవాలన్నా లేకపోతే ఇది చూడాలన్నా? ఇప్పుడు మా బతుకు ఇప్పుడు రోడ్డు మీద అయింది. మేము ఏడ వండుకోవాలి? నీళ్ళు లేవు స్నానం చేయడానికి, తినడానికి ఏం తిండి లేదు. మేము ఇప్పుడు ఏడా బతకాలి? రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి వండుకోవాలన్నా? రేవంత్ రెడ్డి మాకు చీరలు ఇస్తామన్నాడు, అయినానే కట్టుకోమను. మేము చచ్చిపోయినప్పుడు మా మీద వేయమను. ఎందుకు నాన్న అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మేడం? మళ్ళా ఇప్పుడు మాకు రోడ్ మీద అయింది మేడం బతుకు మొత్తం. ఏం చేయాలి మేడం? ఇప్పుడు ఏడా వండుకోవాలి? అయినా ఇంట్లో పోయి పండ పెడతాడని చెప్పండి మేడం. మంచి ఏసీలో పోయినా పండుకుంటాం. ఘోరంగా ఉంది మీ పరిస్థితి. వర్షంలో తడుస్తూ నిజంగా చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. వీళ్ళు చెప్పే దాంట్లో నిజంగా వాస్తవం చాలా వరకు ఉంది.